అందరికీ శనాతి బిడ్డలారా ఇవాళ మరి మన జబర్దస్త్ వార్తలలో ఇవాళ తీరొక్క శుద్ధులు ముళ్ళ కట్టుకొని మూట కట్టుకొని తీసుకొని వచ్చిన ఇక మరి ఆలస్యం ఎందుకు ముందుగా తలకాయ వార్తలు ఉంటాయి కదా చూద్దాం పని. ఆయన లేకపోతే అక్షరాలు అలమటిస్తున్నాయి, ఆయన దూరం అయితే పద సంపద రోధిస్తుంది. ఇక మరి ఆయన ఎవరో ఏం కథ అనుకుంటారు కదా. ఇప్పుడు మీ గుండెల్లో మెసులుతున్న గాయనే రామోజీరావులా. ఇక రామోజీరావు మీద ఇవాళ మన తెలంగాణ టీవీ ఒక రామసక్కని పాట పట్టుకొచ్చింది, ఇందాం పారి. ఓ రామోజీరావు మా బాపూజీ నీవు, ఓ రామోజీరావు మా బాపూజీ నీవు, నీ మనసు చాటు చోటంతా మాదేనయ్యా, మా గుండె చాటు జాగంతా నీదేనయ్యా, మా గుండె చాటు జాగంతా నీదేనయ్యా. ఇక ఈ రకంగా అక్షర యోధునికి టీడీపీ వాళ్ళు స్వీటు డబ్బాలు పెట్టుకుంటా, రామోజీరావు నీ సేవలు మరువలేనివి, నువ్వు మీడియా రంగంలో ఒక వెలిగినవు, నువ్వు వెలిగిన సూర్యుడవు అనుకుంటా ఈ రకంగా రామోజీరావు పాపం చచ్చిపోయినాక టీడీపీ వాళ్ళు ఇక ట్విట్టర్ ఈ రకంగా పోస్టులు పెడుతుంటే, అదే వైసీపీ వాళ్ళు లేదు లేదు ఈనాడు పత్రికతోటి మా మీద లేనిపోని కుట్రలు కుతంత్రాలు అన్ని బయట పెట్టి మమ్మల్ని బహిరంగంగా బదనాం చేసిండు రామోజీరావు అని వైసీపీ వాళ్ళు పెడుతున్నాడనులా. అరే ఏంది పంచాది, రామసక్కని మనిషి నేల కొరిగిపోతే షెడ్డోపాటు శ్రద్ధాంజలి ఘటించాల్సిన వీళ్ళు నాయకులు ఎందుకని ఇంత విచ్చలవిడిగా ఒకరి మీద ఒకరు ఈ సావు మీద రాజకీయం చేస్తున్నారు అని సోషల్ మీడియా సంఘపులు ఆగ్రులవుతున్నాడనులా. మొత్తానికైతే రామోజీరావు సావు మీద నీ దండం పెట్టి ఇక్కడ వైసీపీ పోలు అక్కడ టీడీపీ పోలు ఎవరి వటకు వాళ్ళు ఆమర పడకపోతున్నారు. ఒకరంటే ఒకరు పాడైపోయినారా. సచినోళ్ళ మీద కూడా రాజకీయం చేస్తున్నారు అంటే ఎంత కక్ష ఉండాలి లోపల. శ్రీ రామోజీరావు గారు ఆయన జీవితంలో సినిమా హీరో బాలకృష్ణకు అభిమానులు అంటే ఎట్టుంటది కథ. ఫోటో చదవకుండా లే అని ఇదే తరీకన కొడుతుంటాడు. ఇక అభిమానం అయినా ఎవరైనా సెల్ఫీ కోసం వచ్చినా ఫోటో కోసం వచ్చినా కొడుతుంటాడు, తిడుతుంటాడు. కానీ బాలకృష్ణ అంటే ఎంత అభిమానిస్తున్నారు అంటే అభిమానులు ఇక చూడు ఈ రకంగా కూడా అభిమానిస్తున్నారు బాలకృష్ణని. సార్ 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 మీతోటి ఒక సెల్ఫీ దిగితే సార్ అంటే చెంప చెల్లు అనిపిస్తాడు. సార్ 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 మీతోటి ఒక ఫోటో దిగాలనిపిస్తుంది సార్ అంటే ఈపు విమానం మొత్తం మోగిస్తాడు. మొత్తానికి అభిమానులు ఏదన్నా అడిగితే వాళ్ళతోటి పంచాది పెట్టుకొని దూరంగా నూకేసుకుంటా కడకు నూకేసుకుంటా ఉరుకులాడే మనిషిని మన బాలకృష్ణ చూసినాం. ఇక ఈ బాలకృష్ణ సల్లగొండ ఇప్పుడు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించినందుకు ఓ అమ్మ అభిమానుల గుండెల్లో ప్రేమ పొంగి పొర్లుకుంటా ఏకంగా పొట్టేళ్ల తలకాయలతోటే దండ వేసి రులా ఒక రకంగా దండ వేసి అభిమానం చాటుకుంటారు రులా అభిమానులు. అబ్బా బాలకృష్ణయ్య అభిమానులు కొట్టినా తిట్టినా ఆఖరికి తూ అన్న అభిమానులు మాత్రం ఇంకో ఈ రకంగా ఆదరిస్తున్నారు రులా బాలకృష్ణయ్యను. మొత్తానికి మరి బాలకృష్ణయ్య నృష్టిగీత ఎట్ట రాసుకొచ్చుకుంటో కానీ అభిమానులు కొట్టినా పడుతురు తిట్టినా పడుతురు తూ అన్న పడుతురు రులా. మొత్తానికి బాలకృష్ణది ఒక చరిత్రే పో. ఇగో ఓ బీఆర్ఎస్ పార్టీలు మీరు మాత్రం నేను చెప్పేది శవన పెట్టక వినకపోతే మాత్రము ఇక మీ సందర్లో మీరే అయిపోతారు. అస్సలు మీకు ఉనికే ఉండదు. ఇగో ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండట దానం నాగేందరు. ఎందుకని ఏమిటికి ఏం కథ అంటే ఇగో ఈ కథ నాట ఈ నూరు ఏమంటుండ్రు.
బీఆర్ఎస్ పార్టీ చోటా మోటా నాయకులకు, లీడర్లకు, కార్యకర్తలకు ముఖ్యంగా తెలియజేయనది ఏమనగా, మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కారు పార్టీని ఇడిచిపెట్టి షెయి పార్టీలో షరీకా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒరేకో ఈ ముచ్చట నేనంటుంది కాదుల్లో దానం నాగేంద్ర అన్న అంటుండు. ఇంకా ఏమనుకొస్తుండ అంటే, ఇక రేపు మీకు రాజకీయ భవిష్యత్తు అందాలన్నా, పొందాలన్నా, మీ బతుకు మారాలన్నా, ఇంకా మీకు జనాలలో మంచి పేరు రావాలన్నా, మీరు ప్రజాసేవలో ముందుండాలన్నా ఖచ్చితంగా మీరు షెయి పార్టీలో షరీకా కావాల్సిందే. మానక మరవక రారి అని ఒరేకో జీడికంటి రావల వారు పలారముల్లో అన్నట్టే కూత పెడుతుండులా దానం నాగేందర్ అన్న. ఇక మరి రేపు మీరు కనుక షెయి పార్టీలో షరీకా కాకపోతే ఇక మీ రాజకీయ జీవితం అంతా ఎక్కడనో తారుమారయ్యే కోపం ఉంది, ప్రశ్నార్థకం అవుతుంది మీ జీవితం అని అనుకొస్తుండులా. అసలు ఏమంటుండు, ఏంది ఏం కథ, ఏమని పిలిపిస్తుండో ఇందంపారి దానం నాగేందర్ అన్న. కనీసం డిపాజిట్ కూడా రాలేదు, పద్మారావు గారికి కూడా డిపాజిట్ రాలేదు. మీ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. మీరు భవిష్యత్తులో మీ రాజకీయ మనుగడను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే శరణ్యం అని మీరు అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీలోకి రాండి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకున్న గౌరవాన్ని ఇస్తారు, మీకు కావాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తారు తప్పకుండా. ఇప్పటిదాకా మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా మీరు పనిచేసుకుంటూ వచ్చారు. మీ ఆత్మ గౌరవాన్ని, మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలోకి రావాలని నేను ఆహ్వానిస్తున్నా. ఎందుకంటే రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ ఏదైతే చెప్తా ఉందో, ఇప్పుడు మోడీ ఫ్యాక్టర్ అని చెప్పారు. ఎక్కడైతే రామ మందిర్ నిర్మాణం జరిగిందో అయోధ్యలోనే మోడీకి సంబంధించిన బీజేపీ నాయకులు ఓడిపోయారు. గతంలో మరి మోడీ గారు 5 లక్షల మెజార్టీతో గెలిస్తే ఇప్పుడు కేవలం 1,00,000 చిల్లర ఓట్లతో గెలిచారంటే మరి నైతికంగా మోడీ గారు ఓడిపోయినట్టే లెక్క మా దృష్టిలో మాత్రం. ఏదేమైనప్పటికీ ఇప్పుడు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంది తెలంగాణలో, కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి మీరు రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. మీ శ్రేయోభిలాషిగా మీరు వస్తారని, వస్తే మీకు ఆ గౌరవం దక్కే విధంగా నేను బాధ్యత తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు మొన్న గెలిచి చేసినటువంటి కృషికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి, నాయకులకు అందరికీ పేరున మరి ఓటర్స్కి అందరికీ కూడా నాకు సుమారు 4,23,000 ఓట్లు వేసినటువంటి ఓటర్ మహాశయులందరికీ పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరూ ఎవరైతే రాజకీయంగా మరి క్షేత్రంలో ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తప్పకుండా వారికి కాంగ్రెస్ పార్టీలో వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియదు. నేనేమంటున్నా, ముందు రాబోయే రోజుల్లో కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టుకి ఇంకా సమయం చాలా ఉంది. కోర్టులో ఏ నిర్ణయం వచ్చినా ఏనడెక్కలేనోడు ఎదునెక్కితే ఏదో కాయ కాసినట్టు ఏంది గందరగోళం పాడిగాను. అరే రే పండ్లు బిగ్గర పెట్టి కళ్ళు మూసుకొని ఒప్పనిచ్చి ఒకటే పప్పుగా చూస్తున్నారు పై మొక్క. నాకు ఈ పట్ట పళ్ళు ఏందో మనం కూడా చూద్దాం పారి. బుయ్య మోటార్ల సప్పుడు, పట్నం నిద్రపోయేది ఎప్పుడు, అసలు ఏం నడుస్తుంది, ఏంది ఏం గలాట సప్పుడు, ఈ సప్పుడు పాడుబడా అనేది ఒకటే చెవులల్లో మోదం అవుతుంటది పట్నంలో. ఇక మరి ఆ సప్పుడు చాలదన్నట్టు ఊరేకో హిమాయత్ నగర్ లిబర్టీ చౌరస్తా కాడ తాజ్బామ్ కనబడితే ఓ పై మొక్కన చూసుకుంటా పావో అని కొండ కూతలు పెడుతుర్రులా. అదే పల్లెటూళ్ళలో అయితే పాములు ఈడంగా పోతూనే ఉంటాయి, ఆడంగా వస్తూనే ఉంటాయి, కాలసందం కూడా పోతూనే ఉంటాయి పాములు. మస్తుగా పోతే మస్తుగా తిరుగుతాయి అనుకుంటారు ఊళ్ళలో జనాలు. కానీ పట్నంలో ఈ పాము అవుపడేసరికి జనాలు చదవకుండా తెంపు లేని జనాలు గుంపులుగా నిలబడి ఊరేకో మరి టక్కర్లైనా పురస్తే, ఏదైనా పురస్తే, ఎంతవరకు ఈ ట్రాఫిక్ జామ్ అయినా పురస్తే కానీ మేము మాత్రం ఈ పామును మా ఫోన్లలో బంధించుకోవాలి, వీడియో తీసుకోవాలి, ఫోటో తీసుకోవాలని మీది మొక్క మూర పెట్టి ఒకటే లేబట్టి చూస్తుర్రట ఫోన్ అడ్డం పెట్టి. అబ్బరకొండ జనాలు ఎట్ట తయారయ్యారు చూడు. ఈ పాము సదా కూడా మరి ఎన్నడూ చూడనట్టు ఈ పామును ఈ జనాలు సదకుండా. అంగన్వాడీ బడిలో అందాల విందు భోజనము, కమ్మటి కూరలు, పప్పు, పాలకూర, చెటపడ వ్యవహారము, కోడిగుడ్ల కాంచి పెడతారు అనేది మరి అందరికి ఎరుకున్న ముచ్చటే. కానీ ఇప్పుడు అంగన్వాడీలో ఏం కథ నడుస్తుందంటే అబ్బో చెప్తే మరి కడుపుల పేగులు బయటికే వస్తున్నాయి ఇలా. ఇక చూడు
షా 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 షా. అబ్బా ఈ పాడువాడా అబ్బా బాబా ఇంత కకృతి గుణమా వీళ్ళ గుణం పాడువాడా. అరే రే 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 రామచంద్ర ఏంది గందరగోళము చూస్తుంటేనే పానం ఎక్కువని మోతమవుతుంది పాడువాడా. అబ్బా 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 బాగా ఆ కోడిగుడ్డని ఒలుస్తుంటే కడుపులోకి వెళ్ళి పేగులు బయటపడేది అనిపిస్తుందా మీరు ఏమని అనుకోరి. రంగారెడ్డి జిల్లా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలా ఇక అల్మాస్ కూడా 25వ డివిజన్ కాడ నీ పాడైపోను అంగన్వాడీ కేంద్రంలో కుళ్ళిపోయిన గుడ్లాట డేటుకు దగ్గర పడే ఉంటాయిగా పదార్థాలు గయ అందిస్తున్నారట. బాలింతలకు బుడపొరగాలకు పౌష్టికాహారం అందించే ఈ సకలనం ఎంత ముద్దుగుందో చూడుది. ఏం సంగతమ్మా ఈ నిర్వాహకము ఎట్టడి సంగతమ్మా ఈ కొల్లపురం అంటే ఇగో టీచర్ అట ఆమె ఇగో ఏం చెప్తుందో చూడుది. చెప్పమ్మ తల్లి. ఇప్పుడు ఏమైంది గుడ్లని? మే నెలలో మాకు స్టాక్ వచ్చిందన్న. మే నెలలో మదర్స్ ఊరికి వెళ్ళారు. వాళ్ళు ఫస్ట్ తీసుకోవాల్సిన గుడ్లు నెలాఖరు వచ్చి తీసుకున్నారు. వాళ్ళ స్టాక్ మేము వాళ్ళకి ఇచ్చినాము. ఎగ్స్ అది లోపల ఖరాబ్ అయినాయి అని వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు. మీరు ఎవరికి చెప్పారు? మేము వాళ్ళు మాకు ఇచ్చిన స్టాక్ మేము మా మేడంకి మేము కంప్లైంట్ ఇస్తాం. మీ నెంబర్ ఏంటి మేడం? దీని నెంబర్ ఇక మరి ఇవ్వచ్చునా సరే ఊరికే పోయిర్రు వాళ్ళు పండుగకి పోయిర్రు పబ్బానికి పోయిర్రు మరి అవి ఖరాబతి అని ఎరుకున్నా ముచ్చటేనా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అసలు ఏమిటి ఇవ్వాల్సి వచ్చింది అవి తిని బుడపొరగాలు ఏం కావాలి కడుపు నొప్పాట వాంతులాట దస్తులాట మరి కావా అరే మునిపే శినుక్కాలం తినమా ఈగ కాలం తినమా ఎంత జాగ్రత్తగా ఉంచాలి పిల్లల గిసబండి కులిపోయిన గుడ్లు పెడితే పోరగాలు ఏడబత్తారులా అని అన్యాలం పాడువాడా ఇగో గిట్ట తయారయ్యిరులా ఈ జనం సలగుండా అధికారులు పాడువాడా ఇక మరి విద్యాశాఖ కొలువు మరి సీఎం రేవంత్ దగ్గరనే ఉంది కాబట్టి మరి రేవంతమైన దీనికి న్యాయం చేయాలి మరి ఈ మాతా శిశు సంక్షేమ శాఖ అధికారులకు మరి ఏమని ఆదేశాలు జారీ చేసడం ఏం కదా కానీ మొత్తానికైతే మరి గిసబండి తతంగాలను మాత్రం అరికట్టవలసిన ఆవశ్యకత సర్కార్ మీద ఎంతో ఉందిలా మీరు ఏమని అనుకోరి ఈ తాగుడు మీద మనువయ్యా ఈ తాగుడుతోటి బతుకు తన్లాట ఈ బజార్లో పడి రచ్చకెక్కి ఇలా ఏం సకదనం ఉంది బతుకంతా లూటి అయిపోతుంది ఏమన్నా ఇలువ ఇజ్జతి ఉంటుందా ఈ తాగుడుతోటి ఇక ఈ తాగుడుకు ఇంకోటి తోడ ఇందులో పోరగాళ్ళకు గంజాయి ఇక ఈ గంజాయి తోటి పోరగాళ్ళ బీభత్సం రోడ్ల మీద నడి బజార్ల ఎట్లా ఉంది చూడు వీళ్ళ కొట్లాట ఎంజాయి కాదురా గంజాయి అది గుంజుతుంటే మెదడు బండరాయి ఎంజాయి కాదురా గంజాయి అది పీల్చుతుంటే బతుకు బంజరాయి ఎంజాయి కాదురా గంజాయి అది గుంజుతుంటే మెదడు బండరాయి ఎంజాయి కాదురా గంజాయి అది పీల్చుతుంటే బతుకు బంజరాయి ఇక మరి ఈ తరీకన ఎన్నో పాటలు సమాజంలోకి వచ్చి మరి షెడ్డో పాటో సోయి తెచ్చుకొని బతుకుర్రా పిల్లగాళ్ళు అంటే ఎవరు ఊరుకుంటురు అడుగడుగునా గంజాయి ఏ మూల మలుపు చూసినా గంజాయి అర్ధరాత్రి కాడ నీ దండం పెడితే ఊరు బయట పోరగాళ్ళ చిన్న సన్న వేషాలు లేవుల్లా ఈ గంజాయి పాడైపోను ఈ గంజాయి అమ్మేటోడెవడో తెచ్చటోడెవడో మొత్తానికి మరి ఈ పోలీసులు కూడా మరి ఏం చేస్తారో ఏం కథో కానీ ప్రతి ఊళ్ళో గంజాయి బ్యాచ్ తయారైందట ఇక తాగిన మైకంలో ఇక రోడ్ల మీద ఈ రకంగా కొట్టుకొని సచ్చి పాడవుతున్నాడనులా మొత్తానికైతే ఈ గంజాయి ఆ రకంగా తాగి పానాలకు పోగా ఇగో ఈ రకంగా కూడా తాగినాక ఎక్కడ ఎన్ను మిన్ను ఏర్పడక కొట్టుకొని సస్తున్నాడనులా నడి బజార్లల్లా ఇక ఎందుకో ఏమో కానీ మంత్రి జూపల్లి కిష్టేకు నాగార్జున సాగర్ మీద లెస్స జిమ్మ గుంజుతున్నాడనులా మరి ఏంది ఏం కథ ఆడికి పోయి ఏం చూసిండు ఏం మాట్లాడిండు జనాలకు ఏ రకంగా ఆదాయం ఇచ్చిండు మనం కూడా ఇందాం పారి పాయ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక రామచక్కని నిర్ణయమే తీసుకున్నాడనులా అందరు మెచ్చే విధంగా నాగార్జున సాగర్ హిల్ కాలనీలో బుద్ధవనంను సందర్శించిన మంత్రి ఇక బాగానే ఈ రకంగా అనుకొచ్చిండులా అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా బుద్ధవనము అంతర్జాతీయ బౌద్ధ టూరిజం సర్క్యూట్లో తెలంగాణలోని బుద్ధవనమును అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తా నా వంతు ప్రయత్నం చేస్తా అని ఈ రకంగా బహిరంగంగా ఇక పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుకొస్తున్నాడనులా ఇక శనివారం ఓలిగా నాగార్జున సాగర్ ఇల్లు కాలనీలో బుద్ధవనాన్ని ఎమ్మెల్యే జైవీర్ రెడ్డితో కలిసి బాగానే చుట్టుపక్కల ఎట్లా ఏంది ఏం కదా ఎట్లా చేద్దాము మరి రేపు ఇక్కడ ఈ రకంగా మనం అభివృద్ధి చేస్తే దీన్ని పర్యాటక కేంద్రంగా చేస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగాలు వస్తాయి షెడ్డా పడ్డా అంతా ఎవరం అంతా చక్కగా ఉంటుందని ఈ రకంగా రామసక్కని ఆలోచన చేస్తున్నాడు మంత్రి జూపల్లి కృష్ణారావు చూద్దాం మరి ఈ ఆలోచన వ్యాపారి ముంగడికి వస్తుందో మళ్ళీ రాజకీయాలు అయితే గడిచిన ప్రభుత్వం 40,000 కోట్ల డ్యూస్ ఉండినాయి అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తాను అవన్నీ కూడా పూర్తి చేస్తూ దీన్ని డెఫినెట్గా వచ్చేటువంటి అనతి కాలంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తాం సార్ ఇంకోటి సార్ దీనికి సెక్యూరిటీ మెజర్స్ అంతా లేనట్టుగా అన్ని ఇక్కడ నేను ముందే చెప్పిన
సెక్యూరిటీ, వాటర్లు, టాయిలెట్స్, హోటల్స్, టూరిజం, ఇవన్నీ బోటింగ్, రకరకాలు ఉన్నాయి. వీటన్నిటిపైన దృష్టి పెట్టి పెద్ద ఎత్తున చేసి ఏర్పాటు చేస్తాం. ఇందులో అవసరమైతే ప్రైవేటు వాళ్ళు కూడా, ఒక భూటాన్ వాళ్ళు మీరు మాకు ల్యాండ్ ఇవ్వండి, మేమే మొత్తం ఏర్పాటు చేస్తాం అంటే, ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు, స్పెషల్లీ ఏషియన్ కంట్రీస్ వచ్చేటువంటి వాళ్ళకు అవసరం వారం రోజులు ఇక్కడే ఉంటారు. వాళ్ళకు ఉండాలంటే స్టార్ హోటల్స్ కావాలి, ఆ స్థాయిలో ఉండాలి, ఆ ఏర్పాట్లు లేవు. సో అవన్నీ కూడా టోటల్గా చర్చించి, అధికారులతో చర్చించి, సంస్థలతో చర్చించి ఏం చేయాలో అన్ని కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ. ఇక మోడీ ప్రమాణ స్వీకారానికి జగం సిగవుయే కోపం ఉందట, ఆకాశం గంతులేసే ఎలా ఉందట. అంటే ఇక మరి రేపు ఢిల్లీలో మోడీ సారు మూడోసారి ముచ్చటగా ప్రమాణ స్వీకారం చేయబోతుందట. మరి ఎట్లా ఏంది ఏం కథ అనేది మనం కూడా ఇందాం పని. ఇక ముచ్చటగా మూడోసారి మోడీ రేపే 9 తారీఖు పొద్దుగూకంగా 7:15 ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడనులో. ఈ ప్రమాణ స్వీకారానికి భారతదేశం నాయకులే కాదు, ప్రపంచ దేశాల ప్రముఖులు కూడా రాబోతున్నాడనులా. ఇక ఈ అతిథుల కోసము రామసక్కని హోటళ్లను అప్పుడే బుక్ చేసి పెట్టుకున్నారట కమ్మటి విందు కోసం. ఇక మోడీ ప్రమాణ స్వీకార సభకు పారామిలిటరీ బలగాలు, ఢిల్లీ పోలీసులతో పాటు ఎన్ఎస్జీ స్వాట్ కమాండోలు రాష్ట్రపతి భవన్తో పాటు పలు కీలక ప్రదేశాల చుట్టూ భారీగా మోహరించి కావలిగాసరాడనులో. మొత్తానికి మోడీ సార్ను ఆశీర్వదిస్తేందుకు పొరుగు దేశాలైన భూటాను, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్, మారిషస్, సీసెల్స్ దేశాల నుంచి వస్తుర్రంటే మరి చిన్నసన్నగు నాదుల్లా మోడీ సార్ ఎవరము అబ్బో. ఇక ములకశిర కాటే గోలిగా నాంపల్లి ఎగ్జిబిషన్లో చేప మందు ప్రసాదం పెట్టిరు కదా, ఉబ్బసం, ఆయాసం, దమ్ము దగ్గున్నోళ్ళకు ఇక అది కథ. ఇక అందరికంటే ముందుగా నాకు అన్నట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ వామ్మో ఏం మింగుతుండు చేప మందు. ఇక చూడు, ఉబ్బసము, దగ్గు, ఆయాసము, మన్ను మశానం ఉన్న రోగులు దజ్జగా బతకాలని బత్తిని సోదరులు బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకొని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు చేస్తుంటే ఊరికో నాకు అన్నట్టుగానే ఉందిగా. మంత్రులు కూడా లైన్ కట్టిరులా. ఇక పొన్నం ప్రభాకర్ చూడు పట్టి ఎట్లా వేయించుకుంటుండో చేప మందు ప్రసాదము. ఇక ఆయన వేయించుకోగానే ఇక మరి ఇంకో తల్లి కూడా ఉందిగా, ఇక ఆ తల్లి కూడా చేప మందు ప్రసాదం మింగిందుల్లా మేయరు. ఇక మొత్తానికైతే చేప మందు పండుగ బ్రహ్మాండంగా జరుగుతుందిలా, అంగరంగ వైభవంగా. మరి చుట్టుపక్కల సౌలతులు చెడ్డాపడ్డ వ్యవహారం అంతా బాగానే నడుస్తుంది. కానీ ఇక వచ్చిపోయే భక్తులే జర అక్కడక్కడ నూకేసుకొని తీటకజాలు పెట్టుకుంటారు అనేది కుసకుస వినపడుతుంది. జర ఇప్పటికైనా మరి అధికారులు సోచాయించి చెడ్డపడ వచ్చిన రోగులకు మాత్రం ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా చూడాలని మళ్ళొకసారి మనస్ఫూర్తిగా మన తెలంగాణ టీవీ కోరుకుంటుందిలా. ఇక లోకానికి బువ్వ వేచి కడుపు నింపేది ఎవరయ్యా అంటే ఏం చెప్తారు దునియా మీద? రైతన్నలే అని చెప్తారు. కానీ పాపం ఆగార పాలలు పడ్డాయి అంటే దుమ్ము దుమారంతో గాలి ఇకారం తప్పిన ఇయ్యర గాలి దుమారం వానలతోటి కరెంటు స్తంభాలు, కరెంటు లేక రైతన్న తుకుం పోసుకుంటందుకు ఎన్ని అవస్థలు పడతాడంటే గసొంటి అవస్థల రైతులకు ఇగో కరెంటు కార్మికులు పొద్దున లేస్తే పుచ్చడి కష్టం చేసి పాపం వాళ్ళకు పండుగలే పాపం లేదుల్లా. ఇక చూడు వాళ్ళ కోసం ఎట్లా ఉందో రామ. ఓ కరెంటు కార్మిక ఏనాడు లేదు తీరిక, ఓ కరెంటు కార్మిక ఏనాడు లేదు తీరిక, బతుకు పోరులో నా రోజు కుమిలిపోతున్నవా, బతుకు పోరులో నా రోజు కుమిలిపోతున్నవా, అయ్యో కరెంటు కార్మిక. గాయాల కోటని తనువు కార్మిక ప్రాణాలతోటి ఆటని కార్మిక, గాయాల కోటని తనువు కార్మిక ప్రాణాలతోటి ఆటని కార్మిక. ఈ కరెంటు తోటి ఎట్లా ఏగుతుర్రో ఏం కథో ఈ కరెంటు కార్మికులు. కానీ వాళ్ళకు ఒక పండుగ లేదు, పబ్బం లేదు, చెడ్డ లేదు, పడ్డ లేదు, వాళ్ళు తిన్న అందం లేదు, పన్య అందం లేదు. ఇవాళ రైతుల ఆపతి, ఇవాళ మా ఆపతి అన్నట్టుగా ఇవాళ గాలి దువారంతో ఈ కారం తప్పిన వానలతోటి మయ్యర ఎరగ చంపుతుంటే ఎక్కడికక్కడ కరెంటు స్తంభాలు కూలిపోయి ఇలా నేలమట్టం అవుతుంటే పాపం ఈ రకంగా స్తంభాలను తీసుకుపోయి నాటి చేసి చేపి రైతన్న మేలు కోరి
ఇగో ఇవాళ కరెంటు కార్మికులు అన్నవో రామచంద్ర అనే కాడికి వచ్చిందిలా పాపం. వీళ్ళు పెళ్ళం పిల్లలు ఎప్పుడు చూసుకుంటారో, సంసారం ఎప్పుడు చూసుకుంటారో. ఇగో ఈ రకంగా మాత్రం పొద్దున లేస్తే పొద్దుకే దాకా పుట్టెడు కష్టంతో నలిగిపోతున్నాడనుల్లా ఈ కరెంటు కార్మికులు. ఎటునయ్యలా మన వార్తలు ముదుకున్నాయా? ఇక రేపు కూడా గిదే యాళ్ళకి వస్తా. అంతవరకు మాత్రం మీరు చూస్తూనే ఉంటుంది మన తెలంగాణ టీవీ. ఉంటే శనార్థి, అందరికీ నమస్తే.